శ్రీవారి మెట్లు. అక్కడ చూసారా కొండ 3 నామాలుగా కనిపిస్తుంది. ఇటొకటి 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 3 నామాలు కొండ. కొండ కూడా 3 నామాల్లో ఉంటుందన్నమాట. అక్కడ చూడండి, అక్కడ బస్సు వెళ్తుంది, బస్సులు వెళ్తాయి. బండి ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి నోట్లో పెట్టేసి డౌన్కి వెళ్ళామంటే నేరుగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అసలు నేరుగా వెళ్ళిపోతా. ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలాగ మెల్లగానే హ్యాండిల్ కూడా వదిలేస్తే, ఇలా పట్టుకొని హ్యాండిల్ కూడా వదిలేస్తే ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. బ్రేక్ మీద కాలు పెట్టుకున్నామంటే చాలు. మెల్లగానే వెళ్తాను నేనైతే. మిగతా ఆటో వాళ్ళంతా స్పీడ్గా పోతూ ఉంటారు సర్రని. నేను మాత్రం మెల్లగా వెళ్తా. ఎందుకంటే ఇక్కడ డౌన్ ఎక్కువ ఉంటుంది. డౌన్ ఎక్కువ ఉంటే మాత్రము ఇదవుతుంది కదా, అందుకే భయం నాకు. నేను మెల్లిగానే వెళ్తా. ఇలా నోట్లో పెట్టేస్తే చాలు, ఒక 6 కిలోమీటర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇదంతా లోడేశారు. ఏదో ఒకటి లోడ్తూ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ లైన్లో అయితే. మనమే మెట్టు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి, దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో అయితే ఫుల్గా ఉంటాయి వెహికల్స్. ఇవాళ ఏదో ఖాళీగా ఉంది, సండే కదా, ఖాళీగా ఉంది. సండే అయినా ఆటోకి వచ్చాను ఫ్రెండ్స్ నేను ఈరోజు. నిన్న బాడుగులు కొంచెం లైట్గా ఉన్నాయి, అందుకనేసి అని, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకనేసి సండే కూడా వెళ్దాము అనేసి అని వచ్చానన్నమాట. స్లోగా బ్రేక్ మీద కాళ్ళు పెట్టుకుంటే చాలు. హ్యాండిల్ ఒక్కొక్కసారి ఇట్లా వదిలేసిపోతా ఉండొచ్చు. ఇట్లా అలా ఆడుకుంటూ వెళ్తారనమాట. మన హ్యాపీని మనమే కదా వెతుక్కోవాలి. అందుకే అది రోడ్ ఖాళీగా ఉంటేనే అలా ఆడుకుంటూ వెళ్తాను, చేతులు వదిలేసి. రోడ్ ఖాళీ లేకపోతే మాత్రం పట్టుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటానన్నమాట. బాగుంది కదా, జాలీగా ఈ అడవిని చూస్తూ హ్యాపీగా, కొంచెం హ్యాపీగా అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అసలు. నాకు తెలిసి హ్యాపీనెస్ అనేది మన లైఫ్లో రాదు ఫ్రెండ్స్. మనమే అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. అంతే కదా. ఇలా 6 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. గ్యాస్ యూస్ చేయకుండా 6 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. నా పాత బండితో అయితే భలే కష్టం అనిపించేది అసలు. మా మెట్టు ఎక్కడానికే హెవీ లోడ్ ఉంటే అస్సలు పోలేకుండా ఇబ్బంది పడిపోయాను ఫ్రెండ్స్. అప్పుడైతే చేతులంతా ఎర్రగా అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, కొత్త బండి కదా, కొద్ది రోజులు బాగానే ముచ్చటగా ఉంటుంది అనుకోండి. అసలు చాలామంది అలా నడుచుకుంటూ వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కొండకి. తమిళనాడు నుంచి నడుచుకుంటూ వస్తారు అనుకోండి. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది, అంతంత దూరం నుంచి అలా నడుచుకొని వస్తారు రా దేవుడా అసలు. చెన్నై ఇటు సైడ్ ఏదో ఊరు ఉంటుంది కదా, కాట్పాడి, చాలా ఊర్లు ఉన్నాయి కదా తమిళనాడు సైడ్ ఊర్లు, చాలా ఊర్లు, వేలూరు అలాంటి ఊర్లు కాల సైడ్ అంతా వస్తారు ఫ్రెండ్స్. అసలు ఈ అడవిలోనే ఫ్రెండ్స్ పులులు ఉండేది.
కానీ మనుషులే ఒక పెద్ద పులులు, ఇక పులులు ఏం చేస్తాయిలే. మనుషుల కంటే భయంకరమైన పులులు ఎక్కడ ఉంటారు కదా. అవి ఏదో వాటి ఆకలి కోసం దొరుకుతాయి, మనుషులు స్వార్థాల కోసం దొరుకుతారు అని నాకు అనిపిస్తుంది. నిజమే అంటారా? నిజమైతే ఒక కామెంట్ చేయండి. ఇక్కడ పక్కన వాళ్ళు కూడా అలాగే వెళ్తారు. ఆటో ఆఫ్ చేసేసి, డౌన్ కదా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా చేతులు వదిలేస్తే చాలు, పోతా ఉంటుంది డౌన్కి వచ్చే కొద్దికి. ఇలా చాలా వీడియోస్ తీసి పెట్టాలి అనుకున్నా నా ఛానల్ మోనిటైజేషన్ అయితే. ఇక్కడ నా ఛానల్ మోనిటైజేషన్ కాలా, పోని ఎప్పుడు అవుతుందో అప్పుడు అవని. లైఫ్ని అలా వదిలేస్తేనే బెటర్, హ్యాపీగా ఉంటుంది. లైఫ్లో మనకి ఏది రావాలని రాసి పెట్టుంటే అదే వస్తుంది, ఏది రాకూడదు అనుకుంటే అది రాదు. మనం ఎంత బాధపడ్డా, ఎంత కష్టపడ్డా ఏం చేయలేం, రావాల్సిందే వస్తుందన్నమాట. అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్ చేసేసి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లో ఏదన్నా బొమ్మ పెట్టాలి ఫ్రెండ్స్, ఏ దేవుడి బొమ్మన్నా పెట్టాలి అనుకుంటున్నా. ఈ ప్లేస్లో చూద్దాం సమయం వచ్చినప్పుడు. ఇప్పుడే ఎందుకు, అన్నీ ఒకేసారి చేయలేం కదా, స్టెప్ బై స్టెప్గా చేయాలి. ఒకేసారి చేయడం కష్టం. ఇంకా ఆగిపోయింది ఫ్రెండ్స్, ఇంకా బండి స్టార్ట్ చేసుకోవాలి. కరెంటు వైర్లు అంతా పడిపోయాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆగిపోయింది, ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కీస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటే స్టార్ట్ చేసుకున్నామంటే ఇలా లైట్ స్పీడ్ నూట్లోనే అంది చూడండి ఫ్రెండ్స్. ఇలా స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా స్టార్టింగ్లోనే వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.